నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తేరా. అక్క, వివాహానికి సంబంధించి చాలా మంది కూడా ఫేస్ చేసేటటువంటి ఇష్యూస్ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈదర్ లేట్ అవుతుందనో, లేకపోతే వివాహం అయిన తర్వాత విచ్ఛిన్నం అయిందనో, ఒకసారి విచ్ఛిన్నం అయిన తర్వాత అంటే డివోర్స్ తీసుకోవటం ఇట్లాంటివి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని నమ్మి పెళ్లి చేసుకోవటం అనేది అందరికీ అంత ఈజీ పని కాదు. ఎందుకంటే మెంటల్లీ డెఫినెట్గా బోల్డ్ అంత ఇట్స్ రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది ఆ జర్నీ, ఒకవేళ ఇబ్బంది పడి ఉంటే వివాహ బంధంలో. అసలు వివాహ బంధంలో ఇబ్బందులు ఒకటి పద్మిని. ఇప్పుడు ఎవరు చూసినా మా పాపకు పెళ్లి అవ్వలేదు, మా బాబుకు పెళ్లి పెళ్ళవలేదు. ఎంత వయసు అంటే 32, 35, 34. ఆడపిల్లలకు 34 ఏళ్ళు వచ్చేసిన పెళ్ళవ్వకపోతే ఎప్పుడు పిల్లల్ని కంటారు, ఎలా కంటారు? అందరూ కూడా ఏంటి అంటే ఏమో తెలియదండి, సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక్కడు కూడా కుదరట్లేదు. ఇలా ఇది చాలా పెద్ద ప్రాబ్లం పెద్ద అయిపోయింది. ప్రాబ్లం. అండ్ సెకండ్ మ్యారేజ్ కూడా అక్క సెటిల్ అవ్వాలి కదా. అవును. డివోర్స్ ఒకసారి అయ్యింది, ఓకే, జరుగుతూనే ఉంటాయి. మరి సెటిల్ అవ్వాలి కదా లైఫ్ అన్నాక. చిన్న చిన్న వయసు ఇప్పుడు ఒక 30 ఏళ్లకే అయిపోయింది డివోర్స్. వాళ్ళు సెటిల్ అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు కదా. అవును. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తప్పిస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు చక్కగా పెళ్లి చేసుకోవాలి, మంచి పర్సన్స్ రావాలి లైఫ్ లోకి. ఈ సమస్యను అధిగమించడం కోసం ఏదైనా స్వామి సూచించినటువంటి మార్గం ఉందా? తప్పకుండా ఉంది పద్మిని. స్వామి ఇలాంటి సమస్య గురించి అడిగినప్పుడు 16 గురువారాలు చేయాలి అని చెప్పారు. ఈ పెళ్లి కావాల్సిన పిల్లలందరూ కూడా ఆడామగ ఇద్దరు. అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఈ పెళ్లి కావాల్సిన పిల్లలందరికీ కూడా ముఖ్యంగా ఈ కలియుగంలో పెద్ద సమస్య ఇదని చెప్పారు. ఈ సమస్య తీరాలి అని అంటే గురువు ఆరాధన చేయాలి. 16 గురువారాలు తప్పకుండా చేయాలి. ముందు స్వామి మన శ్రీపాదుడి దగ్గర ఒక ముడుపు కట్టి, ఒక గురువారం రోజు కానీ, చిత్తా నక్షత్రం రోజు కానీ, చిత్తా నక్షత్రం అంటే పట్టు ఎక్కువ ఉంటుంది, ఈ ముడుపు అనేది ఆ రోజు కట్టుకున్న 16 గురువారాలు అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి గురువారం వచ్చి వాళ్ళు పసుపు వేసుకుని స్నానం చేయాలి మొదటిది. తర్వాత వాళ్ళు పసుపుతో విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. ఎలా? విష్ణు అష్టోత్తరం ఉంటుంది కదా, పసుపుతో చేయాలి. పసుపుతో విష్ణుమూర్తి అష్టోత్తరం చేయాలి. ఆయన పాదాల దగ్గర అంత పసుపు వేస్తూ అష్టోత్తరం చదవచ్చు. తర్వాత వాళ్ళు ఏదైతే మన దత్తపీఠం లాగా గురు క్షేత్రాలు, గురు గుడులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ప్రతి గురువారము 108 ప్రదక్షిణాలు చేయాలి. ఓకే. మన పీఠంలో కూడా చేస్తాం. మన పీఠంలో కూడా చేసుకోవాలి. ఎట్లా మరి స్వామివారికి చేయిస్తారా? ఎలా చేస్తారు? బయట ఔదంబర వృక్షానికి చేస్తాం. ఔదంబర వృక్షానికి 108 ప్రదక్షిణలు చేసి అక్కడ అరటి చెట్టుని పూజించాలి. అరటి చెట్టుని కంపల్సరీ పూజించాలన్నమాట ప్రతి గురువారం కూడా. వాళ్ళు ఔదంబర వృక్షం చుట్టూ మనం ఇచ్చే నామజపం చెప్పుకుంటూ ఆ నామజపం చేస్తూ గురుపాదుకల్ని పూజిస్తూ తర్వాత అరటి చెట్టు పూజ చేయాలి. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ మనం ఈ 16 గురువారాలు వాళ్ళకి చేయిస్తాం. అప్పుడు వాళ్ళకుండే ఏదైతే దోషం ఉంటుందో చాలా వరకు గురు అనుగ్రహంతో ఆ దోషం అనేది పోయి 99% ఛాన్సెస్ ఉంటాయి పెళ్ళవడానికి. 99% గురువు అనుగ్రహమే డెఫినెట్ గా. గురువు అనుగ్రహం అవ్వటానికైతే అబ్బాయిలకైతే మరీ మరీగా గురువే, అమ్మాయిలకి శుక్రుడు అని చెప్తుంటారు. ఇద్దరు కూడా గురువులే కదా. అవును. దైత్య గురువు అయితే ఏమిటి, దేవ గురువు అయితే ఏమిటి, ఇద్దరు గురువులే. ఎందుకంటే మనం వాళ్ళతో ఈ పూజ అయిన తర్వాత బాల పూజను చేయిస్తాము, బాలలకి కన్య పూజను చేయిస్తాం పెళ్లి కావాల్సిన వాళ్ళందరికీ కూడా. అంటే వీళ్ళ చేత వాళ్ళకి పూజ చేయిస్తాము తొందరగా పెళ్లి అవ్వటానికి. ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. ఆ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవ్వాలి. దానికి కూడా వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు. ఏ విధంగా చెయ్యాలి అని కూడా మనల్ని అడిగితే మనము చెప్తాం వాళ్ళకి ప్రాసెస్. లేదా మన పీఠంకి వచ్చి చెయ్యాలి అంటే మనం చేయిస్తాం. 16 థర్స్డేస్ మాత్రం ఖచ్చితంగా. 16 థర్స్డేస్ అంటే ఎన్ని వస్తున్నాయి? నెలలో 4 వస్తాయి. 4 నెలల్లో ఖచ్చితంగా వాళ్ళకి దీని నుంచి వస్తుంది. కానీ చెయ్యాలి 100%. ఇప్పుడు అమ్మాయిలకి నాకు ఈ గురువారం ఆటంకం వచ్చిందంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకోవచ్చు. అలా 16 గురువారాలు చేసుకుని మధ్యలో ఒక 3 సార్లు అష్టమి తిథుల్లో అనగాష్టమి చేసుకుంటే ఇంకా త్వరగా చాలా ఫాస్ట్ గా వివాహం అవుతుంది. రైట్ అక్క. అయితే ఇది ముడుపు కట్టేది మన పీఠంలో కూడా కట్టిస్తారా? పీఠంలో కూడా ముడుపు కట్టిస్తాం.
ఎప్పుడైనా అంటే దీనికి ఏమైనా డేట్ ఫిక్స్ శ్రీపాదుడి దగ్గర. చేసుకున్నారా? లేకపోతే ఎప్పుడైనా ఏ గురువారం ఏ వచ్చినా గురువారం కట్టిస్తారా? వచ్చినా మనం కట్టించొచ్చు. ఉమ్, ఏ ఉమ్, గురువారం అయినా, లేదా ఒక ఇంపార్టెంట్ తిథి మాకు ఈ గురువారం కుదరట్లేదు, మీరు ఇంకా ఒక తిథి ఏదైనా చెప్పగలరా అని అడిగినప్పుడు ఉమ్, చిత్తా నక్షత్రాన్ని ప్రిఫర్ చేస్తాను, లేదా ఉమ్. పౌర్ణమి తిథి ప్రిఫర్ చేస్తాను. అలా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, ఒకవేళ పౌర్ణమికి మొదలు పెట్టుకొని మళ్ళీ గురువారం కంటిన్యూ చేసేయచ్చు. అంతే, రైట్ 16 గురువారాలు. రైట్. ఇక వివాహం ఇట్లా సెకండ్ మ్యారేజ్ ఇందాక అన్నట్టుగా అవును. సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఫాలో చేయొచ్చా? సెకండ్ మ్యారేజ్ కూడా అంటే వాళ్ళకి కుజ ప్రాబ్లం ఉంటేనే చాలా మందికి అలా జరుగుతుంది. ఉమ్. కుజ ప్రాబ్లము, కుజగ్రహ ప్రాబ్లము, కొంతమందికి శుక్రగ్రహ శుక్రగ్రహం ప్రాబ్లము, ఖచ్చితంగా కొంతమందికి రాహు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది ఒక్కోసారి. వివాహ బంధాన్ని. రాహు కుజులు ప్లేస్ బాగాలేకపోయినా కూడా ఉమ్, వాళ్ళకి వివాహ బంధాన్ని ఇచ్చేస్తుంది. ఉమ్, సెకండ్ మ్యారేజ్ బాగుండాలి, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలి కదా. ఫస్ట్ ది అలా ఉమ్, అయిందని ఉమ్. మళ్ళీ సెకండ్ ది అలా జరగదు కదా. Exactly. అలా జరగకుండా ఉండాలన్నా కూడా, మంచి సంబంధం రావాలన్నా కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. ఈ 16 గురువారాలు చేసుకోవచ్చు. రైట్. అయితే చాలా మంది పిల్లల్లో మనం వినే మాట ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు వద్దు, మేము పెళ్ళిళ్ళు చేసుకోం అని సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు. ఆడపిల్లలు సిగ్గుతో చెప్పొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. అసలు ఒకటి ఎందుకు జరగట్లేదో తెలుసా పద్మిని? ఇప్పుడు పెళ్లిళ్ళు ఉమ్, ఫస్ట్ మేము సెటిల్ అయితే చేసుకుంటాం అంటారు. సెటిల్మెంట్. నీకు సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది? 35కి అవుతుందా, 40 ఏళ్ళకి అవుతుందా? పెళ్ళే సెటిల్మెంట్ అని ఎందుకు అనుకో ఎందుకు అనుకో. కదా. మరి మాకు 17 ఏళ్ళకే పెళ్ళయింది, మరి మేము ఇప్పుడంతా సంతోషంగా లేము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు 30 ఏళ్ళు వచ్చే వరకు సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం వస్తేనే అంటే, ఉద్యోగం లేకుండా చేసుకోవటం అనేది ఎవరికైనా అవును. కష్టతరమే, అవును. కాదని అనము. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. Right. చాలా మంది ఆడపిల్లలకి పద్మిని 23, 24 ఏళ్ళకి పెళ్లి సంబంధాలు వస్తే ఇప్పుడు చేసుకోము అన్న వాళ్ళకి తర్వాత 10-15 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు జరగట్లేదు. బాబా. అవును, ఆ ఘడియ వచ్చినప్పుడు కాదని కళ్యాణ మనం- గడియ, కళ్యాణ గడియకి అసలు ఎంత వాళ్ళ జీవితంలో కళ్యాణ గడియ అనేది ఒకటో రెండు సార్లు, ఒక్కసారి అసలు చెప్పాలంటే అంతే గడియ రావటం చక్కగా అసలు చిలకల్లా ఉంటారు 23-24 ఏళ్ళు అంటే. అదే యాక్చువల్ గా ఇది వరకు రోజుల్లో అయితే లేట్, కానీ 23 ఇయర్స్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు. చాలా చాలా చూడటానికి కూడా ముచ్చటగా ఉంటారు. అంటే అందం గురించి అనే కాదు, ఆనందభరితమైనటువంటి జీవితం ఎదురు ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే హెల్దీగా ఉంటారు, పిల్లల్ని కన్సీవ్ అవ్వటం గానీ ఇట్ విల్ బి ఈజీ అండ్ చాలా అన్ని తొందరగా అయిపోతాయి. ఇల్లు కట్టుకుంటే గానీ పెళ్లి చేసుకోము, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే గానీ పెళ్లి చేసుకోము. నెక్స్ట్ నాకు తగిన సంబంధం కాదు, నా స్ట్రక్చర్ కి సరిపోదు, నా ఉద్యోగానికి సరిపోదు, నా ప్యాకేజీకి సరిపోదు. ఆడపిల్లలు ఇప్పుడు అలా ఉన్నారు, నా ప్యాకేజ్ ఎక్కువ, అబ్బాయి ప్యాకేజ్ తక్కువ, లేదంటే అందం అందం ఇలాంటివన్నీ. అంటే అందం పర్సనల్, అంటే చేసుకునే వాళ్ళు ఓకే అగ్రి, కానీ అన్నిట్లో మ్యాచ్ అవ్వాలి అంటే ఎక్కడైనా ఒక చోటైనా కాంప్రమైజ్ అవ్వాలి కదా. పూర్వం మన అమ్మ నాన్నలు పద్మిని, అమ్మమ్మ తాతయ్యలు చూసుకో, ముఖాలు చూసుకోకున్నా పెళ్లి చేసుకున్నా కూడా 90 ఏళ్ళ వరకు బాండింగ్ ఉండేది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న 2 ఏళ్ళకే విడాకులు, 1 ఏళ్ళకే విడాకులు. ఎందుకు వస్తుంది? ఆ బాండింగ్ అనేది లేకుండా ఈగోస్ అనేవి ఎక్కువైపోతుంది. రైట్. సో పిల్లలు రకరకాల కారణాలు చెప్పచ్చు. ఇప్పుడు ఇది మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే, ఏదైనా రీజన్ చెప్పి ఒకవేళ పిల్లలు తోసిపుట్ చేస్తున్నారండి, పెళ్ళి అంటేనే మమ్మల్ని తిట్టిపోస్తున్నారు అనే చెప్పే పేరెంట్స్, మరి వాళ్ళకి ఎట్లా పేరెంట్స్ చెయ్యొచ్చా ఈ ప్రక్రియ? పేరెంట్స్ కూడా చేయొచ్చు, పేరెంట్స్ కూడా పిల్లల పేరు మీద. కానీ ఐ సజెస్ట్ పిల్లలే చేయాలి. మా పిల్లలు పూజలు చేయరు, మా పిల్లలు దేవుడి గుడికి వెళ్ళరు అని చెప్తుంటారు, మా పిల్లలు దేవుడిని నమ్మరు అని. మరి ఎలా జరుగుతుంది? నీ కర్మ, నీ పిల్లల కర్మ నువ్వెలా తిరగరాస్తావు? పెంపకం లోపం. నీ పిల్లల కర్మ నువ్వెలా తిరగరాస్తావు? నీ పిల్లలు కూడా చేసుకోవాలి కదా. తల్లిదండ్రులు చేసే వరకు ఓకే చెప్తాము, కానీ తొందరగా ఫలితం రావాలంటే పిల్లల చేతే తల్లిదండ్రులు చేయించాలి అంటాను. అంతే, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. గుడికి వెళ్ళు నాన్న, నువ్వు ఈ విధంగా చెయ్యి, స్వామికి దండం పెట్టుకో, నమస్కారం చేసుకో, మంగళవారం అయితే హనుమంతుడు పూజ చేయి, లేదా గురువారం వెళ్ళు దత్తాత్రేయుని పూజించు. ఇలాగా అన్యమతస్తులు మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇది రంజాన్ సీజన్ కూడా కాబట్టి చక్కగా వెళ్ళిపోయి ఒకవేళ వాళ్ళు భోజనం చేయడానికి వెళ్తున్నాము, లేకపోతే ఫ్రైడే అయితే నమాజ్ చేయడానికి వెళ్తున్నాం అంటే వాళ్ళని గౌరవిస్తాం. మనం కూడా అంటాం అబ్బో ఓహో వాళ్ళు పాపం ఉపవాసం వదలడానికి వెళ్తున్నారు అని గౌరవిస్తాం. మనం మాత్రం ఏదైనా ఏకాదశికి ఉపవాసం ఉన్నామంటే నవ్వుతాం. సిగ్గుచేట. మనకి ఎంత సిగ్గుచేట అంటే ఒక దరిద్రంగా రోజు అనేది మనము కూడా ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి. గురువారం పెట్టుకుంటావా, శనివారం పెట్టుకుంటావా, లేదా నీకు హాలిడే ఉండే ఆదివారం పెట్టుకుంటావా? ఒక డే అనేది ఫిక్స్ చేసుకోవాలి. ప్రతి హిందువులు కూడా ఎలా అయితే మాస్క్ వెళ్తున్నారో, చర్చికి వెళ్తున్నారో, మిగతా
మతస్థులు మీరు కూడా ఒక డే ఫిక్స్ చేసుకోండి. ఉమ్. మంగళవారం కుదురుతుందా, ఆదివారం కుదురుతుందా, గురువారం కుదురుతుందా, మీ పిల్లలకి నేర్పించి. మంచి విషయాలు చెప్పారక్క. ఈ 16 గురువారాలు యొక్క ఈ క్రతువు ఏదైతే ఉందో డెఫినెట్ గా ఇది పాటించుకుని వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి చక్కటి ఆ ఆ, తోడు దొరకాలి, వాళ్ళకి ఆ పిల్లలకి చక్కటి ఏజ్ లోనే పెళ్ళిళ్ళు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.